వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తోంది, మార్పు లేని చోట మార్చేస్తోంది, కొత్త వారిని నియమిస్తోంది, పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్త వారిని తెర మీదకి తీసుకొస్తోంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి ఇన్ఛార్జీలందరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులు అంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇంత తొందరగా ఇన్ఛార్జీలు నియమిస్తూ ఇన్ఛార్జీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖరారు చేసే పనికి శ్రీకారం చుట్టిందని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత తొందరగా జాగ్రత్తగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదే సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత పెరిగింది, ప్రజల్లో అసంతృప్తి మొదలైంది, ఆగ్రహం మొదలైందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా 60 నుంచి 70 మందికి పైగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలపైన ప్రజల్లో అసంతృప్తి పెరిగింది, ఆగ్రహం పెరిగింది, వీరికి కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టు వారికి సంబంధించినటువంటి మీడియాలోనే కథనాలు ప్రచురితం అవుతున్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతోంది, ప్రజల్లో మద్దతు కూడగట్టుతోంది, ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీ వాయిస్ బలంగా వెళ్ళింది, వైఎస్ఆర్సీపీని ప్రజలు నమ్ముతున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలా కీలకమైనటువంటి పరిణామాలు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకునే అవకాశం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తారు. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2027లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఒక ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ముందస్తుగా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ సిగ్నల్స్ ఇచ్చినట్టు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు, ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి యుద్ధానికి అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి సూచించినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఇంత తొందరగా ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ఖరారు చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన అసంతృప్తి పెరుగుతోంది. ఎమ్మెల్యేలు పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అలాంటి వారిని కాకుండా సమర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఓడించవచ్చు అన్న దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థులైనటువంటి వారికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం కల్పించే విధంగా, వారిని ఇప్పటికే ఎంపిక చేసే విధంగా ఒక ఖరారు ప్రక్రియనైతే చేపట్టారు. అదే సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైంది, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, ఏ సర్వే చూసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసి పెట్టుకుని ఉంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికల కథన రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉండేటట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను చేపట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారు, తొందరలోనే ఎన్నికలు వస్తాయి, అవి ఖచ్చితంగా 2027లో వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ గెలిస్తే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొదటి దశలో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అందుకు తగ్గట్టుగా ప్రీ ప్లాన్డ్ గా సిద్ధమవుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రీ ప్లాన్డ్ గా సిద్ధం కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరుగుతుందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. వారికి ఏమాత్రం కూడా 2027లో ఎన్నికలు జరిగితే అడ్వాంటేజ్ ఉండదు, ఎడ్జ్ ఉండదు. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ క్లియర్ ఎడ్జ్ కనిపిస్తుంది. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థుల్లోని సమర్థులను, అదే విధంగా కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జీల్లో సమర్థుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక చేసి ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకొని వారిని ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే కథన రంగంలోకి దూకే విధంగా అన్ని విధాలుగా సిద్ధం చేసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.